మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. విశాఖలో యూకేజీ విద్యార్థి మృతి చెందారు. ప్రధానంగా ప్రణయ్ తేజ్ మృతిపైన పోలీసులు విచారణ కొనసాగుతున్నాయి. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే చిన్నారి ప్రణయ్ తేజ్ మృతదేహానికి పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. 3 సభ్యుల కమిటీతో ఈ ఘటనపైన విచారణ వేగవంతం చేశారు. ప్రాథమిక నివేదికను సమర్పించింది విద్యాశాఖ అధికారులు. అయితే ప్రణయ్ తేజ్ కు ముందే ఆరోగ్య సమస్యలున్నాయా లేదా గురువారం హోంవర్క్ చేయలేదని ప్రణయ్ ని తీవ్రంగా టీచర్ కొట్టడం ప్రధానమైనటువంటి కారణమా? ఏడుస్తూ కూడా అక్కడికక్కడే ఆ విద్యార్థి కుప్పకూలారు. చిన్నారి మృతికి స్కూల్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యమే కారణమంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సదరు టీచర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్లో యూకేజీ చదువుతున్నటువంటి 5 ఏళ్ల చిన్నారి ప్రణయ్ తేజ్ మృతి ఘటన మాత్రం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. తరగతి గదిలో ఉపాధ్యాయులను శిక్ష కారణంగా తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయారంటూ కూడా ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో అంటే టీచర్ కోప్పడ్డం కారణంగా ఒక్కసారిగా ఆ భావోద్వేగానికి లోనవ్వడంతోనే మృతి చెందారు అనేది మాత్రం కుటుంబ సభ్యులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే పోలీసులతో పాటుగా విద్యాశాఖ అధికారులు ఈ ఘటన పైన లోతైన విచారణను ప్రారంభించడం జరిగింది. కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షుల యొక్క కథనం ప్రకారం హోంవర్క్ వివాదం కూడా ఒక ప్రధానమైనటువంటి రీజన్ గా మారొచ్చు అనేది మాత్రం ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, చెప్పండి, ప్రణయ్ తేజ్ మృతికి హోంవర్క్ వివాదమే, టీచర్ మందలించడమే ఒక ప్రధానమైనటువంటి రీజన్ అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ అండి. ఈరోజు విశాఖపట్నంలోని లిటిల్ గార్డెన్ స్కూల్ ఘటనపై పాఠశాల వైఖరిపై విద్యాశాఖ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. అలాగే విద్యాశాఖ నుంచి దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేశారు. దీనిపై సమగ్రమైన విచారణ చేసి నిజానిజాలను తేల్చడం కోసం 3 సభ్యులతోటి విచారణ కమిటీని కూడా వేయాలని ఆదేశాలు ఆల్రెడీ ఇప్పటికే జిల్లా కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది. కమిటీని కూడా వేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. ఈ లిటిల్ గార్డెన్ స్కూల్లో మైనర్ ఎవరైతే బాలుడు ఉన్నాడో అబ్బాయి, చిన్న అబ్బాయి, ఆ అబ్బాయి మృతి పట్ల పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి టీచర్ కొట్టడం వల్ల అనేది, మందలించడం వల్ల అనేది ఆ అబ్బాయి చనిపోవడానికి అవకాశాలు నిజంగా చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు ఒకవైపు అంటున్నారు. ఆ అబ్బాయికి ఆరోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయని బయట వినబడుతుంది. వైద్యులు కూడా ఒక రకంగా అదే రకమైనటువంటి అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ పోస్ట్ మార్టం నివేదిక వచ్చినంత వరకు కూడా ఈ 3 సభ్య కమిటీ ఏదైతే ఉందో అది, అలాగే 1 టౌన్ పోలీసులు కూడా ఈ విచారణను ముందుకు తీసుకెళ్లడానికి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఆధారంగా చెప్పుకోవచ్చు. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే రవి, ఎప్పటి వరకు రిపోర్ట్ వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ఈ రోజు సాయంత్రం కల్లా వైద్యులు, కేజీహెచ్ వైద్యులు ఈ నివేదికను తయారు చేసి ఇచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. ఆ నివేదిక ఆధారంగా ఫర్దర్ ఏదైతే దర్యాప్తు ఉందో దర్యాప్తును కొనసాగించాలనుకుంటున్నారు. కాకపోతే తల్లిదండ్రులు మాత్రం కన్నీరు మునిగారుగా విలిపించడం అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే తమ కుమారుడు ఒక్కసారిగా అలాగా చనిపోవడం అనేది వాళ్ళు కోలుకోలేనంతటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న కేజీహెచ్ మార్చిరి వద్ద కూడా తీవ్రమైనటువంటి ఆందోళన కూడా చేపట్టారు. పాఠశాల యాజమాన్యం కూడా చాలా సానుకూలంగా స్పందించి ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. సో ఏదైనప్పటికీ వాస్తవం అనేది బయటికి రావాలి. అంటే రవి, ప్రధానంగా అంటే ప్రణయ్ తేజ్ కి ముందే అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనేటువంటి ఇష్యూని ప్రధానంగా కుటుంబ సభ్యులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి నేపథ్యం, అది టీచర్ కి ముందుగానే తెలియజేయలేదా? ఆగ్రహం వ్యక్తం చేయాల్సినటువంటి సందర్భం వస్తే ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి టీచర్ కూడా కొంతవరకు ప్రవర్తన మార్చుకునేటువంటి అవకాశాలు కూడా ఉండేవి. అంటే టీచర్ కి చెప్పలేదా, లేదా టీచర్ తెలిసి మాత్రమే ఇలా మందలించడం జరిగిందా? సాధారణంగా టీచర్ కి ఆ అబ్బాయికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటే కనీసం ఆ అబ్బాయిని అలా కొట్టడం కూడా జరగదని మనం అనుకోవచ్చు. వాస్తవానికి ఆ అబ్బాయికి ఆరోగ్య సమస్యలు ఉన్న విషయం వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు, దాన్ని కన్ఫర్మ్ కూడా చేయలేదు. ఇంకోటి ఏంటంటే పాఠశాలలోని అది ఒక సాధారణ ప్రక్రియ. ఆ టీచర్ ఒక కర్ర పట్టుకొని కొట్టడం కానీ లేదంటే ఇంకా వేరే ఏదైనా పట్టుకొని కొట్టడం కానీ చేయలేదని పలువురు తోటి ఉపాధ్యాయులు చెప్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. మామూలుగా ఒక విద్యార్థి హోంవర్క్ చేయకపోతే పట్టుకొని చిన్నది కొట్టడం అనేది సాధారణ ప్రక్రియగానే వాళ్ళు కూడా పరిగణించారు. అలాగని గట్టిగా కొట్టినట్టుగా కూడా అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లోని ఎక్కడ అది కన్ఫర్మ్ కూడా అవ్వలేదు. అయితే ఆ అబ్బాయి అలా కుప్పకూలుకోవడం అనేది మాత్రం టీచర్ కూడా ఊహించలేదు. అలాగే పాఠశాల యాజమాన్యం కూడా అసలు అది ఊహించిన సంఘటన అయింది వాళ్ళ కెరియర్ లో. విశాఖపట్నంలో ఇప్పటి వరకు
ఒక టీచర్ అలాగా కొట్టడం వల్ల చనిపోయిన సంఘటన అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఇదే ఫస్ట్ టైం జరగడం. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ విద్యార్థి మృతి చెందడం అనేది తీవ్ర బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళ తల్లిదండ్రులకి విపరీతమైనటువంటి శోకాన్ని అయితే మిగిల్చింది. వైద్యులు ఇచ్చే పూర్తి నివేదిక ఏదైతే ఉందో పోస్ట్ మార్టం నివేదిక, దాని ఆధారంగా ముందుకి ఈ దర్యాప్తు కొనసాగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. రైట్ రవి, థ్యాంక్ యూ. 9వ గురువారం రోజున ప్రణయ్ తేజ్ హోంవర్క్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీచర్. చిన్నారిని తీవ్రంగా దండించినట్లుగా తెలుస్తుంది. తరగతిలోనే ఆ బాబు కుప్పకూలినటువంటి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. టీచర్ కొట్టడంతో చిన్నారి ప్రణయ్ బిగ్గరగా ఏడుస్తూ తరగతి గదిలోనే స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు. అయితే యాజమాన్యం నిర్లక్ష్యం ఒక ప్రధానమైనటువంటి కారణం అంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చిన్నారి స్పృహ తప్పిన వెంటనే సకాలంలో సరైనటువంటి వైద్య సదుపాయం అందించడంలో పాఠశాల యాజమాన్యం కూడా నిర్లక్ష్యం వహించింది అంటూ కూడా తల్లిదండ్రులకు సమాచారం అందించడంలో కూడా ఆలస్యం చేశారు అనేది మాత్రం కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రధాన ఆరోపణ. దీనిపైన పోలీసుల విచారణ త్వరితగతిన చేపట్టే నిజానిజాలు బయటికి వెలికి తీయాలంటూ కూడా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వాయిస్ కదా మధ్యాహ్నం ఎంత పెరిగాము చడిపోయి మా బాడీకి అదే ఓపెన్ ముందు చేయాలని చెప్పేసి ఆ టీచర్ ముందు లాగి నేను బట్టలు చెప్పాను బట్టలు కొట్టే అంటే ఒళ్ళు పరిపి చచ్చిపోయిన పిల్లలు